హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్. ఈరోజు వీడియో ఏంటి అంటే చాలామంది అడుగుతున్నారు అనమాట, మొక్కలతో చూపిస్తున్నారు కానీ ఎలా నాటుకోవాలి ఏంటి అనేది. సో ఈరోజు అయితే మనం మొక్కలు ఎలా నాటాలని చూపిస్తాను. అదేవిధంగా గివ్ అవే గురించి కూడా కొంతమందికి ఆల్రెడీ మొక్కలు కూడా పంపించేశాను. ఇక ఆ పాత వీడియోలో ఇంకొక ఇద్దరికైతే పంపించాలి, వాళ్ళకు కూడా లక్కీ డ్రా తీసి పంపించేస్తాను. అండ్ ఈ వీడియో కింద కూడా మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో నుంచి కూడా ఇంకొక ముగ్గురికి అయితే ఇస్తాను అనమాట. ప్రతి పూల మొక్కల వీడియో నుంచి ఒక ముగ్గురు అయితే తీసి వాళ్ళకైతే గివ్ అవేలో మొక్కలు ఇస్తాను. ఈ వీడియో కింద కూడా మీకు ఏ మొక్కలు కావాలో కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఒక 3 మొక్కలు అయితే పంపిస్తాను. అండ్ ఇప్పుడైతే మనం ఎలా నాటాలి, ఫస్ట్ అయితే మన కుండీలో నాటేటప్పుడు కానీ కింద హోల్స్ పెట్టుకోవాలి. మస్ట్ అండ్ స్టూడ్గా హోల్స్ ఉండాలి. అలా హోల్స్ లేకపోతే ఏమవుతుందంటే మీరు నెక్స్ట్ టైం వాటర్ పోసినప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ అక్కడ ఆ మట్టి అక్కడ బ్లాక్ అయిపోయి వాటర్ కిందకి వెళ్ళదు. ఆ వాటరింగ్ అక్కడ స్టోర్ అవ్వడం వల్ల ఏంటంటే మొక్క ఈజీగా ఎయిర్ చచ్చిపోద్ది అనమాట. సో అలా రాళ్ళు పెట్టుకునేసి పైన మట్టేయాలి. మట్టేసుకున్న తర్వాత మీ దగ్గర వర్మీ కాంపోస్ట్ కానీ కోకో పెట్టుకుని ఏమన్నా ఉంటే కొంచెం ఆ వర్మీ కాంపోస్ట్ అనేది కొంచెం ఎక్కువగా మొత్తం వేసుకోవాలన్నమాట పూర్తిగా. అదిగోండి అలా ఒక లేయర్ వరకు, అంటే ఒక లేయర్ మట్టి వేసినప్పుడు ఇంకొక లేయర్ ఈ వర్మీ కాంపోస్ట్ అలా వేసుకోవాలి. ఇప్పుడు అది కోకో పెట్టు వర్మీ కాంపోస్ట్ 2 వేసుకోవాలన్నమాట మంచిగా రావాలంటే మొక్కలు. ఈ కోకో పెట్టు ఏం చేస్తుంది, వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకోండి, అలా స్టోరింగ్లో ఉంటుంది. ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎక్కడికైనా వెళ్ళినా సరే ఒక 2 to 3 days వాటర్ పోయిపోయినా సరే అలానే స్టోర్ చేసుకొని ఉంటుంది అనమాట. అండ్ వర్మీ కాంపోస్ట్ అంటే ఇది మనకి వానపాములు ఎరువు అనేది చాలా అంటే చాలా ఫర్టైల్గా ఉంటుంది, చాలా మంచిది కూడా మొక్కలకి అనమాట. సో వానపాములు ఎరువు ఉంటే వానపాములు ఎరువు కూడా వేసుకోవచ్చు. ఇంకా అలా మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి మనం ఇప్పుడు మొక్క ఏం నాటుతున్నామంటే అంటే చామంతి మొక్క, పెద్ద మొక్కలు అయితే నాటుతున్నామంట. చామంతి మొక్కలు ఇదిగోండి. ఈ మొక్క ఎప్పుడైనా సరే కుండీలు తీసేప్పుడు చాలామంది పగలు కొట్టేస్తారు ఆ కుండీల్ని, అంటే తీయడానికి, లేదంటే మొక్కలు పెట్టుకొని లాగేస్తారు. దానివల్ల కుండీ వేస్ట్ అయిపోతుంది, అంటే మొక్కలు లాగడం వల్ల ఎరుగదిలి మొత్తం వెళ్ళిపోద్ది. ఎలా తీయాలంటే అది ఏ కుండీ అయినా సరే ఆ కుండీని ఇలా వెనక్కి తిప్పేసేయాలన్నమాట కంప్లీట్గా. అంటే మధ్యలో ఒక హ్యాండ్ పెట్టేసి వెనక్కి తిప్పేస్తే ఇక్కడ 2 సార్లు కొట్టాలి. ఇప్పుడైతే ఊడిపోయింది ఇది, మామూలుగా అయితే 2 సార్లు కింద కొట్టేసామంటే ఈజీగా ఊడిపోద్ది అనమాట. అప్పుడు దానికి కూడా వేరే ఏదైనా మొక్క వేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇలా మనం కరెక్ట్గా మిడిల్లో సెట్ చేసుకోవాలి. చూడడానికి చాలా బాగుంటుంది మిడిల్లో కానీ సెట్ చేసుకున్నామంటే. ఇప్పుడు మిడిల్లో సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ అంతా మట్టి పోసేయాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం కింద వర్మీ కాంపోస్ట్ వేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు సైడ్ అంతా మొత్తం మట్టి వేసి అదిగోండి ఇలా వేసుకోవాలన్నమాట సైడ్లో అంతా. ఆ సైడ్లో వేసుకున్న తర్వాత మళ్ళీ పైన వచ్చేసి వర్మీ కాంపోస్ట్ వేసారంటే సెట్ అయిపోద్ది. ఇలా మనం మొక్కలు నాటుకోవాలన్నమాట. మొక్కలు నాటుకునేటప్పుడు అలా కాకుండా ఎలా పడితే అలా నాటేసామంటే మొక్కలు ఈజీగా చచ్చిపోతాయి. చాలామంది అంటుంటారు మొక్కలు చచ్చిపోయాయి అంటే సరిగ్గా నాటుకోవాలి. కుండీలో నాటేటప్పుడు ఏరు కదలకుండా కుండీల నుంచి బయటికి తీసుకోగలగాలి. అంటే కొంతమంది కవర్ని డైరెక్ట్గా లాగేస్తారు, అలా లాగకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలా కాకుండా ఎలా అంటే అలా చేశారంటే అయిపోతుంది. ఇప్పుడు ఈ చామంతి చెట్లు ఉన్నాయి, ఇవి అయిపోయిన తర్వాత మొక్క అంటే ఈ పూలు అయిపోయిన వెంటనే ఇంకా అలా వదిలేస్తాం కాబట్టి కొంతమంది మొక్కలు చచ్చిపోతాయి. అలా కాకుండా కింద వరకు కట్ చేసేయాలి. ఒక 2 inches కింద వరకు మొత్తం కట్ చేస్తే మళ్ళీ చిగుర్లు వచ్చి మళ్ళీ అనేది మనకి మొగ్గలు అయితే వస్తాయన్నమాట. కొంచెం డిఏపి ఏదైనా ఉంటే డిఏపి యూజ్ చేసుకోవాలి. ఆ డిఏపి పడిందంటే బాగా వస్తాయి అనమాట మొక్కలు. అది కొంచెం పవర్ అనమాట, బూస్టర్స్ టైప్ అనమాట. అవన్నీ కొంచెం మంచిగా యూజ్ చేసుకుంటూ ఉండాలి. అంటే మీకు ఏం మొక్కలు కావాలో ఖచ్చితంగా మీరు అయితే కామెంట్ చేయండి, పంపిస్తాను. కొంతమందికి అంటే నేను దూరం పంపించలేకపోతున్నాను, మరి ఎక్కువ దూరం అయితే పంపించలేకపోతున్నాను. వాళ్ళకి వచ్చేసి నేను అక్కడ నర్సరీల దగ్గర నుంచి తీసుకుని అయితే పంపిస్తున్నాను, లేదంటే నేను మనీ అయినా సరే సెండ్ చేస్తాను. మీరు అక్కడ మీకు నచ్చిన మొక్క అయితే తీసుకోండి. నేను ఎందుకంటే మనీ మొక్కలే పంపిస్తాను అంటే మొక్కలు నెక్స్ట్ జనరేషన్కి అనేది చాలా అవసరం. ఈ ఆక్సిజన్ అనేది ఈ మొక్కలు అనేవి కాదు, ఏమైనా సరే మొక్కలు అనేవి అవసరం. చెట్లు కావచ్చు, మొక్కలు కావచ్చు. అట్లీస్ట్ ఇలా అందరికీ అలవాటు చేయాలని ఒక ఇంటెన్షన్తోనే మొక్కలు మాత్రమే గివ్ అవేగా ఇస్తున్నాను నేనైతే మాత్రం. అర్థం చేసుకుని హ్యాపీగా మొత్తం వచ్చేసి మొక్కలు వేయడానికి ట్రై చేయండి. చాలామంది ఇంట్లో ఏదైనా మీకు సైడ్లు కానీ ఇంటి సైడ్లు కానీ అక్కడ ఇక్కడ మొక్కలు వేయండి మర్చిపోకుండా. అండ్ ఇలా మొక్కలు మొత్తం నాటేసాను. అండ్ మీకు ఎవరికైనా సరే పర్సనల్గా మొక్కలు కావాలి ఇక్కడ నుంచి వీళ్ళ నర్సరీల దగ్గర నుంచి అంటే నేను ప్రతి వీడియో కింద ఏ నర్సరీ అంటే నేను ఒక్కొక్కసారి ఒక నర్సరీని విజిట్ చేస్తున్నాను. అలా ఆ నర్సరీని విజిట్ చేసినప్పుడు నేను వాళ్ళ యొక్క డీటెయిల్స్ కింద ఇస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి నెల్లూరు నర్సరీ అనమాట. నేను నెల్లూరు వాళ్ళ డీటెయిల్స్ కూడా కింద ఇస్తాను, వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ. ఒకవేళ మీకు ఏమైనా నెల్లూరు దగ్గరలో ఉండే వాళ్ళకి కావాలనుకుంటే వాళ్ళతో మాట్లాడుకోండి, లేదా ఎక్కడికైనా దూరంగా అనుకుంటే వాళ్ళు కొరియర్ చేయగలరు అనుకుంటే మాత్రం వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. అంటే మ్యాక్సిమం ఎలా ఉంటుందంటే వీళ్ళకి రాజమండ్రి నుంచి వస్తాయి కాబట్టి ఆ రూట్లో అంటే గుంటూరు, విజయవాడ, సింగరాయకొండ, ఒంగోలు ఈ రూట్లో ఎక్కడైనా కానీ కావాలనుకుంటే అదే రోడ్లో బండి వస్తుంది కాబట్టి మీకు చెప్పినా కానీ ఆ టైంకి అంటే వాళ్ళు లోడ్ చేయడానికి చెప్పేస్తారు. సో ఆ టైంకి మీరు ఎక్కడ దించేసుకోవచ్చు అనమాట. చాలా బాగా నాటేస్తారు మొక్కలు అయితే మాత్రం. సో ఇలా అయితే మీరు మొక్కలు నాటుకోవాలి. ఒకవేళ కింద నాటుకునేటప్పుడు కూడా వర్మీ కాంపోస్ట్ అనే కదా మీ ఊళ్ళలో మనకి బర్రె ఎరువు కానీ గొర్రెల ఎరువు ఉంటుంది. కాకపోతే గొర్రె ఎరువులు ఏంటి అంటే కొంచెం గడ్డి పెరిగిపోతుంది అనమాట. ఈ గడ్డి పెరగడం వల్ల వచ్చేసి ఏంటి అంటే ఈ మొక్కకు రావాల్సిన సత్వం అంతా కూడా గడ్డికి వెళ్ళిపోతాయి. దానివల్ల మొక్క కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దానికంటే కూడా ఈ వర్మీ కాంపోస్ట్లు కానీ కోకోపెట్లు కానీ, కోకోపెట్ అనేది మ్యాక్సిమం అంతా ఇండోర్ మొక్కలకి యూజ్ చేస్తాం. అండ్ వర్మీ కాంపోస్ట్ చేసి అవుట్డోర్ మొక్కలకి యూజ్ చేస్తాం. అలా 2 మిక్స్ చేసినా వాడుకోవచ్చు అనమాట. సో ఇలా ఫైనల్గా మనం అయితే సెట్ చేసి అయితే పంపించేస్తున్నాం ఈ మొక్కనైతే మాత్రం.
యాక్చువల్గా ఆ మొక్క వచ్చేసి మనం ఇప్పుడు నాటింది కూడా వేరే వాళ్ళ కోసమే నాటాం, అది గివ్ అవేలో ఇవ్వడానికి. ఎందుకంటే వేరే వాళ్ళు నాకు చామంతి అడుగున్నారు, అది ఒకరు వైట్ చామంతి అడిగారు, ఆ వైట్ చామంతి కూడా పంపించేసాను ఆల్రెడీ. అండ్ ఇప్పుడు ఆ మల్టీ కలర్ చామంతి అడిగారు, అది కూడా పంపించేస్తున్నాను ఇంటికి పండి. ఇదనమాట, చాలా అంటే చాలా బాగున్నాయి మొక్కలు అయితే మాత్రం. మీకు ఎవరికైనా కావాలనుకున్నా కూడా నేను అక్కడ డీటెయిల్స్ ఇస్తాను, ఫాలో అయిపోయి. అది మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. మ్యాక్సిమం నేను అప్పుడప్పుడు గివ్ అవేలు ఇస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో, ఫ్రీగా మొక్కలు పంపిస్తున్నాను. కొంచెం డైరెక్ట్గా కూడా అక్కడ ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి నర్సరీలతో మాట్లాడి మరీ పంపిస్తున్నాను మీ లొకాలిటీలో. కాబట్టి మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఇప్పుడే జాయిన్ అయిపోండి. అండ్ ఇదనమాట ఓవరాల్గా వీడియో. మీకు ఏం నచ్చింది, ఎలా నచ్చిందో కూడా మీకు కామెంట్ చేయండి. మీకు ఏమైనా సజెషన్ ఉంటే నాకు సజెషన్లు ఇవ్వండి. మొక్కలు ఎలా నాటాలో మీకు దగ్గర టిప్స్ ఉన్నా సరే నాకు ఇవ్వండి, అది మన ఫాలోవర్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ మీకు ఏ మొక్క కావాలో కూడా కామెంట్ చేయండి. బాయ్ 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 బాయ్.